ఏడుగురు కలిపి కొర్నేలి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు కొర్నేలి చూసి వెంటనే అయ్యా వచ్చేవయ్యా అని చెప్పి ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తాడు. ఆయన అంటాడు, లే 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 లే, నేను కూడా మనిషినే అయ్యా, ఎందుకు కాళ్ళకు నమస్కారం చేస్తున్నావు అని. నీవెటువంటి వాడవైనప్పటికీ కూడా నేనేమి అడ్డు చెప్పకుండా నువ్వు పిలిచావనే ఉద్దేశంతో వచ్చాను ఈడకి. నువ్వు కూడా ఏం అడ్డు చెప్పకుండా ఎందుకు పిలిచావో నన్ను తొందరగా చెప్పు అన్నాడు. ఇంట్లో చూస్తే కొర్నేలి ఇంట్లో తన బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూర్చొని ఉంటారు అక్కడ ఇంట్లో. అప్పుడు తనకు కలిగిన దర్శనం ఏంటో, కొర్నేలికి వచ్చిన దర్శనం చెప్తాడు. చెప్పిన తర్వాత తనకు ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఈ యొక్క మాట అంటాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించుడు. అంటే నీవు పాపివైనప్పటికీ కూడా, నీవు సున్నతి పొందనప్పటికైనప్పటికీ కూడా నిన్ను దేవుడు ప్రేమిస్తాడు ఖచ్చితంగా. వీళ్ళేంటి, అన్యజనులు, సున్నతి పొందనటువంటి వారు వీళ్ళు. అందుకని తినేం చేస్తున్నాడు, భేదం చూపుతున్నాడు వారిని చూసి. దేవుడు అన్నారు, వాళ్ళు కూడా నా